కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో అజిత్ దోవల్, జయశంకర్ భేటీ అయ్యారు. సుమారు 35 నిమిషాల పాటు ముగ్గురు నేతలు చర్చించారు. బంగ్లాదేశ్ పరిణామాలను సమావేశంలో చర్చకొచ్చినట్టు సమాచారం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అజిత్ దోవల్, జయశంకర్ భేటీ అయ్యారు. ప్రధానంగా బంగ్లాదేశ్ విషయమై దీనిపై చర్చించినట్టుగా తెలుస్తోంది. సుమారు 35 నిమిషాల పాటు ముగ్గురు నేతలు కీలక అంశాల మీద చర్చించినట్టుగా తెలుస్తోంది. రైట్, మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు ఢిల్లీ నుంచి. శివ, బంగ్లాదేశ్కి సంబంధించి ఇప్పుడు షేక్ హసీనా ఇండియాలో ఉన్నారు. చాలా సున్నితమైనటువంటి అంశం. అక్కడ ప్రజలు ఆవిడ మీద కోపంగా ఉన్నారు. ఆవిడని అక్కడి నుంచి తరిమేసినటువంటి పరిస్థితి ఏంటి? భారత్ దీన్ని ఏ కోణంలో చూస్తోంది? అలాగే అక్కడ భారతీయులు కూడా కొంతమంది ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళకి సంబంధించి భారతీయులు భయపడాల్సినంత అవసరం లేదు, అంత తీవ్రమైన పరిస్థితులు అక్కడ లేవని అన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఏంటి భారత్ పర్సెప్షన్ ఏంటి ఈ విషయంలో? భద్రతకు సంబంధించి ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? చక్రి, ఏదైతే బంగ్లాదేశ్ లో నెలకొన్న పరిణామాలపై ఇటు భారత్ కూడా నిశ్చితంగా పరిశీలిస్తోంది. దానికి సంబంధించి అక్కడున్న భారతీయులను సురక్షితంగా ఉంచాలి. మరోవైపు ఎవరైతే బంగ్లాదేశ్ లో ఉన్నారో వారు భారత్ లోకి ఎంటర్ కాకుండా సమగ్రమైన భద్రతను ఏర్పాటు చేయాలి. ఇటు భారత్ బంగ్లాదేశ్ వద్ద హై అలర్ట్ ప్రకటించారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కూడా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. ఇక రైలు మార్గం ద్వారా బంగ్లాదేశ్ నుంచి భారత్ లోకి రావడానికి, అంటే బంగ్లాదేశ్ కు భారత్ కు మధ్యలో బోర్డర్ పశ్చిమ బెంగాల్ ఉంది కాబట్టి పశ్చిమ బెంగాల్ ద్వారా అక్కడ నుంచి భారత్ లోకి ప్రవేశించకుండా రైలు రాకపోకలను కూడా ప్రజెంట్ రద్దు చేశారు. ఇటు విమాన సేవలను కూడా రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో అక్కడున్న పరిణామాలను ఏ విధంగా చూడాలి, ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపై కొద్దిసేపటి క్రితమే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో అజిత్ దోవల్ అలాగే జయశంకర్ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ భేటీ అయ్యారు. అంటే సుమారు 35 నిమిషాల పాటు వారు చర్చలు జరిపారు. అంటే బంగ్లాదేశ్ లో పరిణామాలపై వారు చర్చించినట్లుగా తెలుస్తోంది. అక్కడ ఏదైతే దాదాపు 19,000 మంది భారతీయులు అక్కడ ఉన్నారు, అందులోనూ విద్యార్థులే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. మరోవైపు హిందువులపై నిన్న వరకు కూడా రిజర్వేషన్ల అంశంపై షేక్ హసీనాకు వ్యతిరేకంగా అక్కడ నిరసనకారులు ఆందోళన నిర్వహించారు. పిఎంఓ కార్యాలయానికి లోపలికి వెళ్లి చొచ్చుకుని వెళ్లి మొత్తం ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అక్కడున్న విలువైన వస్తువులను దొంగిలించి తీసుకుని వెళ్ళిపోయారు. తర్వాత అక్కడున్న మంత్రుల ఇళ్లలో కూడా వెళ్లి చోరీ చేసి దాడులకు పాల్పడ్డారు. కానీ తర్వాత ఆ దాడులు అనేవి హిందువుల వైపు డైవర్ట్ అయ్యాయి. అక్కడున్న హిందువులను టార్గెట్ గా చేసుకుని హిందువులపై దాడి చేసినట్లుగా తెలుస్తోంది. అంటే బంగ్లాదేశ్ మొత్తం కూడా ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన ప్రజలే ఎక్కువగా ఉంటారు. అక్కడ హిందువులు కూడా ఉంటారు, కానీ చాలా తక్కువ మంది హిందువులు నివసిస్తుంటారు. కానీ హిందువులని ఇళ్లలోకి వెళ్లి మరి వారు దాడులు చేశారు అనేది ప్రధానంగా తెలుస్తోంది. దానికి సంబంధించి కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొత్తం నిన్న మొదలైన గొడవ, అంటే దీనికి సంబంధించి మొత్తం ఈ వ్యవహారం అంతా కూడా హింసమంతా కూడా మొత్తం జూలై నెలలో హింస కొనసాగింది. కానీ దానికి సంబంధించి దీనికి గాలివానలా మరి ఏదైతే స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వారి కుటుంబాలకు సంబంధించి మాత్రం రిజర్వేషన్ కల్పించాలని గతంలో 1972లో షేక్ హసీనా తండ్రి అప్పటి ప్రధానమంత్రి నిర్ణయం తీసుకున్నారు. దాన్ని కంటిన్యూ చేస్తూ వస్తున్న నేపథ్యంలో మెరిట్ ఆధారంగా మాత్రమే ఇక్కడ రిజర్వేషన్లు, ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేది ఆందోళనకారులు కానీ నిరుద్యోగులు ప్రధానంగా వారందరూ డిమాండ్ చేస్తున్నారు. తదనంతరం రద్దు చేయడం, మళ్ళా హైకోర్టుకు వెళ్ళడం, హైకోర్టు సమర్థించడం, మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత దాన్ని రద్దు చేయడం, ఇలా ఒకదాని తర్వాత ఒకటి జరిగాయి. సుప్రీంకోర్టు ఆర్డర్ తర్వాత ఇక్కడ అంటే జూలై 21న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత కూడా ప్రజా ఆందోళన అనేది చల్లారలేదు. అంటే అక్కడ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి 93 అలాగే 7 రేషియో ప్రకారం మెరిట్ ఆధారంగా 93% ఉద్యోగాలు ఇవ్వాలి. ఇటు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వారి కుటుంబాలకు 7% రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ దాన్ని కూడా వ్యతిరేకిస్తూ వారు నిరసన తెలియజేశారు. ప్రధానిగా షేక్ హసీనా ఉండడానికి వీల్లేదు, రిజైన్ చేయాలని చెప్పిన నేపథ్యంలో షేక్ హసీనా రాజీనామా చేశారు. రాజీనామా చేసి నిన్న సాయంత్రం భారత్ కు
ఆ, ఆ, సురక్షితంగా చేరుకున్నారు. గజియాబాద్, ఉత్తరప్రదేశ్ లో గజియాబాద్ లో ప్రెజెంట్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడి నుంచి లండన్ వెళ్లేందుకు ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఈ భారత్ లో ఎటువంటి పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది? బంగ్లాదేశ్ లో ఉన్న ప్రభావం అనేది భారతదేశంలో పడుతుందా? అంటే బంగ్లాదేశ్ లో ఉన్న చాలా మంది కూడా భారతదేశంలో, అదే ముఖ్యంగా ఢిల్లీ, యూపీలో ఎక్కువగా నివసిస్తూ ఉన్నారు. షేక్ హసీనా ఇటు భారత్ లోకి అడుగు పెట్టారు కాబట్టి అందులో ఉత్తరప్రదేశ్ లో ఉన్నారు. గజియాబాద్ లో, ఢిల్లీకి కోతవేట దూరంలో దాదాపు 50 కిలోమీటర్ల దూరంలోనే ఢిల్లీకి గజియాబాద్ లో షేక్ హసీనా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్న సానుభూతి పరులు, అక్కడ ఎవరైతే ఆందోళన నిర్వహిస్తున్నారో వారి సానుభూతి పరులు ఎవరైతే బంగ్లాదేశ్ లో ఉన్నారో వారి ద్వారా కూడా ఏమైనా ముప్పు పొంచి ఉంటుందా అనేది కోణంలో కూడా కేంద్రం ఆలోచిస్తుంది. దానిలో భాగంగానే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో అజిత్ డోవల్, అలాగే కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చలు జరిగినట్లు కూడా తెలుస్తోంది. ఇటు భారత్ లో కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అక్కడ జరిగిన అల్లర్లు ఇక్కడ జరగకుండా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేయాలి, ప్రతి చెక్ పోస్ట్ లో కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేయాలనేది వారు చర్చించారు. మరోవైపు ఏదైతే ఒకవైపు ఉత్తరప్రదేశ్, మరోవైపు హర్యానా అనేది కేంద్ర పాలిత ప్రాంతమైన ఢిల్లీకి ఉంటుంది. ఇప్పుడు గాజియాబాద్ అనేది ఉత్తరప్రదేశ్ నుంచి వస్తుంది. ఢిల్లీకి అత్యంత సమీపంగా దాదాపు 50 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఈ నేపథ్యంలో అటు నుంచి ఢిల్లీలోకి ప్రవేశించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఢిల్లీ అనేది అత్యంత వీఐపీ ప్రాంతం. ప్రధాని నరేంద్ర మోడీ ఉంటారు, వీఐపీ అందరూ కూడా ఎక్కడ ఉంటారు, కేంద్ర మంత్రివర్గం కూడా ఎక్కడ ఉంటారు, ఎంపీలు అందరూ కూడా ఎక్కడ ఉంటారు. ఈ నేపథ్యంలోనే అక్కడ అల్లర్లు ఇక్కడ వ్యాపించకుండా, ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి అనేది ప్రధానంగా ఈ రోజు జరిగిన సమావేశంలో, కేంద్ర హోంమంత్రితో జరిగిన సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు. దానిలో భాగంగానే ఎక్కడికక్కడ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేయాలి. ఇటు ఎయిర్పోర్ట్ల వద్ద కానీ, రైల్వే స్టేషన్లో కానీ, ఇటు చెక్ పోస్టుల వద్ద కూడా బోర్డర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసి అన్ని వెహికల్ క్షుణ్ణంగా తనిఖీలు చేసి, ఏదైతే బంగ్లాదేశ్ కు సంబంధించి ఎవరైతే బంగ్లాదేశ్ లో ఉన్నారో వారికి సంబంధించి పాస్పోర్ట్లు కూడా చెక్ చేసి ఎవరు కూడా ఢిల్లీలోకి ప్రవేశించకుండా, యూపీలోకి రాకుండా, గజియాబాద్ పరిసర ప్రాంతాలు రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలనేది కొన్ని కీలక నిర్ణయాలు అయితే ఈ రోజు జరిగిన సమావేశంలో తీసుకున్నట్లుగా తెలుస్తోంది. చక్రి. ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్ శివ.